శుభలేఖలన్నీ పంచొచ్చేలోపు ఇంట్లో అయితే దేవుడికైతే పెట్టుకునేశారు. ఇలా కలశం అయితే పూజించారు. మీకు లెఫ్ట్ సైడ్ ఒక దీపం కనిపిస్తుంది కదా, దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ మినీ వ్లాగ్లో. సో ఇక్కడ మేమందరం రెడీ అయ్యి దాసంగాలకైతే వెళ్ళిపోతున్నాము. మీ సైడ్ కూడా ఇలాంటి పద్ధతి ఉందా, మీరు కూడా ఇది పాటిస్తారా లేదా అని కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ దాసంగాలంటే ఏంటంటే వెంకటేశ్వర స్వామి లాగా కొలిచి మిడిల్లో పెళ్లి కొడుకుని ఇటు సైడ్ అటు సైడ్ తోడు పెళ్లి కొడుకుల్ని నిలబెడతారు. సో ఇక్కడ మిడిల్లో ఉన్న పెళ్లి కొడుకు మా అన్న చేతిలో ఉన్న కలశం అలానే పట్టుకొని ఉండాలి, ఎవరి చేతికి ఇవ్వకూడదు ఫైనలీ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళినంత వరకు. సో అలా 11-15 అలా ఇళ్ళకైతే వెళ్తారు మా సైడ్. సో మా అన్న వాళ్ళు ఉండేది కాళహస్తి. అటు సైడ్ పద్ధతి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ప్రతి ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళపైన వాటర్ పోసి నెక్స్ట్ పూలమాల అనేది వేసి టెంకాయ అనేది కొడతారు. సో ఇలా ప్రతి ఇంటి దగ్గర ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ అదే చేస్తున్నారు. కలశం పట్టుకొని పెళ్లి కొడుకు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాడు కదా, షివరింగ్ వచ్చేస్తుంది ఫైనలీ. అయితే ఎంత కష్టమైనా మన పద్ధతులు మన సాంప్రదాయాలు అనేది మర్చిపోకూడదు కదా. మా వాళ్ళైతే బాగా పాటిస్తారు. మీ వాళ్ళు అంతేనా చెప్పండి.